నల్గొండ జిల్లాలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోదాడలోని షిరిడి సాయినగర్, తులసీనగర్, గణేష్ నగర్, నయానగర్ కాలనీల్లో వరద నీరు నిలిచిపోయింది. కోదాడలోని పెద్ద చెరువు అలుగు పోస్తుండటంతో అనంతగిరి కోదాడ ప్రధాన రహదారి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడ, చిలుకూరు, నడింగూడెం మండలాల్లోని చెరువులు పొంగి పొర్లుతుండటంతో కొన్ని చోట్ల గ్రామాలకు వెళ్లే రహదారులపై వరద నీరు ప్రవహిస్తుంది. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అందరి నుంచి కోలాడికి 2 కిలోమీటర్ దూరంలో ఈ చెరువు అలుగు ఉంది. ఇక్కడ ఈ చెరువు అలుగు ప్రతి సంవత్సరం వాన రాగానే పొంగి పొల్లిపోతుంది. ఇటు నుంచి రాకపోకలు బంద్ అయిపోతున్నది. పిల్లలకు స్కూల్కి ఇబ్బంది అవుతుంది. వృద్ధులకు, హాస్పిటల్కి వెళ్ళటాలకు, బంధువులకు, నిత్యావసర సరుకులకు అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. జనం రాకపోకలు బంద్ అయిపోతున్నవి. ఇటు నుంచి నిత్యం 50 గ్రామాల జనాలు ఇదే రోడ్డు నుంచి ప్రయాణం చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఎటువంటి రాకపోకలు లేకుండా ఇబ్బంది అవుతున్నది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ బ్రిడ్జిని ఇలా చూస్తున్నారు. ఇదో వస్తున్నాం, కడుతున్నాం చెప్పి అంటున్నారు. శాసనసభ్యులు మారారు, ప్రభుత్వాలు మారితేనే ఎన్ని రకాలు మారినా కూడా ఎవరు దీని గురించి పట్టుకునే పరిస్థితి లేదు. ఈ రోడ్డుకి ఎన్నోసార్లు, ఈ బ్రిడ్జి కాడికి ఎన్నోసార్లు వచ్చి అంచనాలు వేసి ఇక్కడ బోర్డులు పాతిపోయారు తప్ప ఈ రోజు వరకు నిర్మాణం చేసింది ఏమి లేదు. ఇకనైనా ఈ గవర్నమెంట్ కానీ ఇంకే గవర్నమెంట్ కానీ ఏ అధికారులు వచ్చి దీన్ని అర్జెంటుగా ఈ బ్రిడ్జిని నిర్మాణం చేసే పరిస్థితిని ఆలోచించుకోవాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు.